చెప్పండి నువ్వు చెప్పి వచ్చి చెప్తా నువ్వే ఇట్లా ఎన్నికి ఎక్కడ గలీజ్ బడితిరిగా అట్లా చూడు కంప్లీట్లో ఎంత అని చెప్తాను. ఆ బిల్లుకు 11 లక్షలు అయిపోతుందా? ఈ సొంత కట్టారు అక్కడ చూడండి సార్, ఒకసారి ఇలేగర్ సార్ అక్కడ అవుతుందా? దాని 70,000 అంట, దీనికి వచ్చేసి 30,000 దీనికి అయిందంట, 11 లక్షలు అయిపోయిందంట. ఈ నీళ్ళన్నీ ఎట్టున్నాయో మాకు అర్థం కావలేదు. మాకు ఏం న్యాయం చేస్తున్నారు? మేమే కదా నాశనం అయితే. మీరందరూ మేడం మీరు అందరూ కలిసి తింటారు, బాగానే ఉంటుంది. పని చేసుకునే వాళ్ళు బాగుంటారు, మేడం బాగుండే, మా పిల్లలు కదా ఇబ్బంది పడితే ఈ 10 లక్షలు కొమ్మడి ఈ పళ్ళు ఎందుకున్నా నీళ్ళు ఈ ఇంత గలీజ్ ఎందుకుంది? ఏ పళ్ళు ఉన్నాయి ఈ విధంగా? ఎంతో లెక్కల పని చేస్తున్నారు, ఎంతో లెక్కల బళ్ళు ఉన్నాయి. ఇదే ఇంత గలీజ్ ఉన్నదా? చెట్లు చాములు పావులు పొట్లు తప్ప గుంత ఆ విధంగా ఉంటుందా? ఆ గుంత ఎంత గలీజ్ పెట్టారు. పిల్లలు చచ్చిపోతా ఉన్నారు ఆ గుంతలో. 10 రోజులు పెద్దలు వచ్చి అరిచి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు సాక్ష్యాలకు. ఇది కాంక్రీట్ కనుక డబ్బుల బిల్లు. ఇది వచ్చేసి మామూలుగా వచ్చేసి టైల్స్కి వచ్చే డబ్బుల బిల్లు. అన్నీ మాకు బళ్ళు వచ్చేసి మా బడి పిల్లలు మనం పెద్దోళ్ళు ఆస్తి ఇది ఎవరికి హక్కుంది? మామూలు బడి బొమ్మలకి